హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో క్యాప్జెమినీ కంపెనీ వారు సాఫ్ట్వేర్ విభాగంలో భారీగా జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి మనం ఈ వీడియోలో ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఈ జాబ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. వీడియో అన్ని వరకు చూడండి, ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు చూడడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ముందుగా మనం ఈ కంపెనీ జాబ్ వివరాలు అయితే తెలుసుకుందాం. కంపెనీ పేరు వచ్చేసి క్యాప్జెమినీ. జాబ్లో వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ జాబ్కి అర్హత వచ్చేసి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్కి అనుభవం అనేది ఫ్రెషర్ అయినా పర్వాలేదు, ఎక్స్పీరియన్స్ అయినా పర్వాలేదు. ఈ జాబ్కి శాలరీ వచ్చేసి సంవత్సరానికి 4.8 lakh per annum అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. ఇప్పుడు జాబ్ రోల్ వివరాల కోసం అయితే తెలుసుకుందాం. సాఫ్ట్వేర్ అప్లికేషన్లను డెవలప్ చేయడం, అలాగే బగ్స్ని ఫిక్స్ చేయడం, క్లయింట్స్ రిక్రూట్మెంట్ని అర్థం చేసుకొని వాళ్ళకి టెక్నికల్ సొల్యూషన్ అనేది అందించడం, టీంతో కలిసి ప్రాజెక్టులు చేయడం, కొత్త టెక్నాలజీని నేర్చుకోవటం మరియు వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడం వంటివి ఈ జాబ్ రోల్లో మీరు చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ జాబ్కి విద్యా అర్హత అయితే తెలుసుకుందాం. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఐటీ ఫీల్డ్లో ఉన్న 1 సంవత్సరం అనుభవం ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు. అంటే ఈ ఐటీ ఫీల్డ్లో 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి బాగా వీళ్ళు చాయిస్ అనేది ఇస్తారు. అలాగే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ గురించి కొంచెమైనా నాలెడ్జ్ అనేది ఉండాలి. జావా, పైథాన్ వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి కొద్దిగైనా మీకు వచ్చి ఉండాలి. అలాగే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. ఇంగ్లీష్ మాట్లాడడం, చదవటం, రాయటం వంటివి మీకు వచ్చి ఉండాలి. ఇప్పుడు ఈ జాబ్కి అవసరమైన స్కిల్స్ అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. తర్వాత టీమ్ కొలాబరేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎస్క్యూఎల్ మరియు డేటాబేసెస్పై బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. లాస్ట్లో వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ వంటివి అర్థం చేసుకోగలగాలి. ఇప్పుడు మనం శాలరీ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఈ జాబ్కి కంపెనీ వాళ్ళు అయితే సుమారు 1 సంవత్సరానికి 4.8 lakh per annum అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే సుమారుగా నెలకి వచ్చేసి 40,000 రూపాయలు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వీళ్ళు ఇంకా బోనస్లు, అలాగే ఇన్సూరెన్స్ కూడా వీళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ జాబ్కి ఫిక్స్డ్ జాబ్ ఇది. మీరు చేసుకోవాలనుకుంటే ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జాబ్ని మీరు హైదరాబాద్లోనే ఎందుకు చేయాలనేది ఒక క్వశ్చన్ అనేది మీకు వచ్చి ఉంటుంది. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. లివింగ్ కాస్ట్ రీజనబుల్గా ఉంటుంది. అంటే బయట దేశాలతో పోల్చుకుంటే మన హైదరాబాద్లో అనేది కాస్ట్ అనేవి చాలా తక్కువగా ఉంటుంది. అలాగే మెట్రో ఐటీ ట్రాన్స్పోర్టేషన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. చాలా ఎంఎన్సీ కంపెనీలు కూడా ఉంటాయి. మీరు ఇందులో జాబ్ చేస్తూనే ఇతర కంపెనీలు కూడా మీరు ప్రయత్నించవచ్చు. మీరు లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత కంపెనీ యొక్క కెరీర్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డాష్బోర్డ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ అప్లై బటన్ అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది. అప్లై బటన్ మీద క్లిక్ చేసి అప్లై నౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పేజ్ అనేది లోడ్ అవుతుంది. మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి వీళ్ళు అప్లోడ్ యువర్ రెజ్యూమ్ అనేది ఫార్మాట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ రెజ్యూమ్ మీరు అప్లోడ్ చేయొచ్చు. మ్యాక్సిమం ATS రెజ్యూమ్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి కవర్ లెటర్ కూడా మీరు అటాచ్ చేయవలసి ఉంటుంది. కవర్ లెటర్ అటాచ్ చేసిన తర్వాత ఈ రెండు కూడా PDFలోనే మీరు పంపించవలసి వస్తుంది. తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వండి. తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ రీఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత కింద స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ పాస్వర్డ్ మళ్ళీ రీఎంటర్ చేయమని అడుగుతుంది. ఎంటర్ చేసిన తర్వాత మీ ఫస్ట్ నేమ్ అనేది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీ మిడిల్ నేమ్ అనేది ఇవ్వండి. తర్వాత మీ లాస్ట్ నేమ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీ కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఫోన్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ రిలేటెడ్ సమ్ ఇది నార్మల్గా డైలీ రొటీన్ క్వశ్చన్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఇవి మీరు ఫిల్ చేసి ఇలా కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ 2 బాక్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, ఈ 2 బాక్సుల మీద కూడా మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత 2 కూడా బాక్స్ మీరు ఇలా క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా ఇక్కడ చూసినట్లయితే ప్రైవసీ నోట్ అనేది ఒకటి ఉంటుంది. క్లిక్ టు రీడ్ అండ్ అక్నాలెడ్జ్ ద ప్రైవసీ నోటీస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది మీరు క్లిక్ చేసిన తర్వాత అక్నాలెడ్జ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ అక్నాలెడ్జ్మెంట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అప్లై బటన్ అని కనిపిస్తుంది కదా,
ఈ అప్లై బటన్ మీద అయితే మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. ఈ అప్లై బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. ఈ కంపెనీ వాళ్ళు మిమ్మల్ని 1 or 2 వీక్స్లో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లై చేసుకునే ముందు చాలా కేర్ఫుల్గా అప్లై చేసుకోండి. ఎలా పడితే అలా అప్లై చేసుకుంటే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ జై హింద్.